శ్రీకాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో దొంగతనం చేసేందుకు వెళ్తున్న వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. గతంలో చోరీలకు పాల్పడిన వ్యక్తి మరోసారి వసతి గృహంలోకి యాత్రికుడులా నక్కి వెళ్లి దొంగతనానికి ప్రయత్నించబోయాడు. ఈ విషయాన్ని పసిగట్టిన దుకాణదారులు అతన్ని పట్టుకుని విద్యుత్ స్తంభాన్ని కేసి కట్టేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్టేషన్ పంపించేసాను మా మీరు స్టేషన్ రండి రావాలి మీరు రావాలండి మీరు రావాలండి ఫోన్ చేయండి నెంబర్ ఇస్తాము ఏ నెంబర్ ఫోన్ చేసి చెప్పేసి సార్లు వచ్చినాడు. ఇది మూడోసారి రావటము. ముందు కారు అద్దాలు పగలు కొట్టేసినాడు. ఇంకోసారి ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చినాడు. రాత్రి ఏకంగా రూమ్లోనే తలుపులు వేసుకొని పడుకొని ఉన్నాడు. తలుపులు తట్టి తీస్తే బయట వచ్చి ఇంతవరకు నోరు తెరిచి మాట్లాడటంలా. పార్కింగ్ కార్లలో 4 సార్లు అద్దాలు తీయడానికి ప్రయత్నించినాడు. మొన్న ఒక అద్దం పగలు కొట్టేసినాడు. దాని లోపల 50 రూపాయల నోట్లు కట్ అవుతుంటే ఎత్తుకొని వెళ్ళారని వీడే. నేను బయటే ఉంటాను కాబట్టి నైట్ అంతా కూడా నేను బయటే ఉంటా, బయటనే పడుకుంటా. వాడు ఇది మూడోసారి రావటం. నోరు తెరిచే మాట్లాడాడు. గుడి సెక్యూరిటీకి ఫోన్ చేసినాము. వాళ్ళు వచ్చారు. వాళ్ళు మాకు కాదు వాళ్ళు సీసీ కెమెరాలు ఆ లైన్ ఉంటాయి, ఈ లైన్ ఉంటాయి. ఇటు పక్క ఉండదు, చూడదు. అవి ఈ పక్క ఉండదు కాబట్టి ఈ పక్క తెలియదు ఏం చేసినా.